సుమారు 18,000 సంవత్సరాల పురాతనమైనది. దీనివల్ల ఏం తెలుస్తున్నదంటే మనం రామసేతు అని పిలుచుకుంటున్నామే, అది శ్రీరాముడు నిర్మించిన సేతువు కాదు. ఈ రిపోర్టు దాఖలు చేసిన తరువాత కోర్టు విపక్షం వారికి 3 రోజుల గడువిచ్చింది వారి వాదనను వినిపించడానికి. అయితే ఆ గడువులోపు ఓ సంతృప్తికరమైన జవాబు వారు ఇవ్వలేకపోతే ఇక రామసేతు ధ్వంసం చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ఈ సేతు సముద్రం ప్రాజెక్టుకి పుష్ప షిప్పింగ్ కంపెనీకి మధ్య ఏవో ఏమైంది అడిగారు. నమస్తే అండి. ఓ నమస్తే బాబీజీ, మీకు ఫోన్ వచ్చిందండి. మీ ఇంటికి వచ్చిందా? అవునండి. Gayatri, Aryan, why are you calling me here? your phone might be tapped. Forget that. I'm sorry. మొత్తానికి నీ మిషన్ పూర్తయినట్టేగా. యు మస్ట్ బి హ్యాపీ. మిషన్ పూర్తవడం ఏంటి? ఇప్పుడే టీవీలో చూపించారు. ప్రభుత్వం కోర్టులో ఏదో సైంటిఫిక్ రిపోర్ట్ సబ్మిట్ చేసిందంటగా. 18,000 సంవత్సరాల క్రితం దాని 3 days లో రామ్ సేతుని కూల్చేయడం మొదలవుతుందంటగా. ఐఎమ్ షూర్ ఆ రిపోర్ట్ నువ్వే ఇచ్చుంటావు. No, not at all. ఇంద్రకాంత్ డాక్టర్ చంద్ర ఇచ్చిన రిపోర్ట్ వాడుకుంటున్నాడంతే. అందుకోసం మానవులు కూడా పోయించాలని చూశాడు, కానీ మేము అక్కడి నుంచి పారిపోయాం. నువ్వు పోయించాలనుకోవడం ఏంటి, పారిపోవడం ఏంటి? అసలు ఏం జరిగిందో చెప్పారు. నువ్వు ఎక్కడున్నావు? Somewhere in Sri Lanka. నువ్వు శ్రీలంకలో ఏం చేస్తున్నావు? It's a long story. I'll tell you later. బట్ weren't you supposed to be at Ram Setu? Yes, I was. But no, Indrakanth wants me dead. What? ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళడం ప్రమాదం అన్నట్టు రామసేతు రాయి కూడా నా చేజారిపోయింది. I'll have to search for another rock. రామసేతు మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ అని ప్రూవ్ చేయడానికి ఆ రాయి మాకున్న ఎవిడెన్స్. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? యు కెన్ నాట్ రిస్క్ యువర్ లైఫ్ ఫర్ అనదర్ రాక్. నువ్వు ఉన్న పొలంగా అన్నిటిని వదిలేసి ఇంటికి వచ్చేయ్. ఇన్నఫ్ ఆఫ్ యువర్ అబ్సెషన్ విత్ రామ్ సేతు. కానీ గాయత్రి, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ రామసేతు. నాకు గాని శ్రీరాముడికి రిలేటెడ్ ఏదైనా పక్కా ఎవిడెన్స్ దొరికితే రామాయణం కేవలం ఒక మహాకావ్యం కాదు, అది మన ఇతిహాసం అని నిరూపించేందుకు ఒక అవకాశం దొరుకుతుంది. ఏంటి ఎవిడెన్స్ అంటున్నావు ఆర్యన్? మన దేశంలో నెల క్రితం వేసిన రోడ్లే గుంతలు పడిపోతుంటే 7,000 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర అంత సులువుగా దొరుకుతుందా? ఇట్స్ అ లాస్ట్ కాజ్. జస్ట్ కమ్ బ్యాక్ ప్లీజ్. వెనక శబ్దాలేంటి? హలో హలో ఆర్యన్, హలో ఆర్యన్, హలో, కెన్ యూ హియర్ మీ? హలో, హోల్డ్ ఆన్ ప్రొఫెసర్. రామాయణంలోని ఒక పెద్ద ఘట్టం లంకలో కూడా జరిగింది కదా. అవును, కానీ అక్కడ రావణుడి ఆనవాలు దొరుకుతాయి, కానీ శ్రీరాముడి కాదు కదా. ఒకవేళ నేను రావణుడి అస్తిత్వాన్ని నిరూపించాననుకో, శ్రీరాముడి అస్తిత్వం కూడా దానంతటదే నిరూపించబడుతుంది. శ్రీలంకలో రామాయణం యొక్క ఉనికిని ఎవరు వెతకలేదు. ఐఎమ్ షూర్ ఇక్కడ ఎవిడెన్స్ దొరికే అవకాశం ఎక్కువ ఉంది. అక్కడ సివిల్ వార్ జరుగుతుందంట. నువ్వు జాగ్రత్తగా ఉండవా ప్లీజ్? కంగారు పడకు, నీ హనుమంతుడున్నాడు కదా రక్షించడానికి. I'm sorry again. Take care. శాండ్రా, ఒకవేళ మనకి రావణ లంకలోని ఆర్కియోలాజికల్ రిమైన్స్ కనుక దొరికితే ఇక ఎవ్వరూ రామాయణాన్ని ప్రశ్నించలేరు, రామసేతుని ప్రశ్నించలేరు. కానీ ఎక్కడి నుండి మొదలెడదాం? ఈ శ్రీలంకన్ గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేస్తుందా? ఎందుకు చేదంట? ఏపీ హ్యాస్ ఫ్రెండ్స్. నీకు 2 వైపులా ఫ్రెండ్స్ ఉన్నారా? ఈ సివిల్ వార్ లో కూడా అందరూ మన మనుషులే కదా, అందుకే ఏపీ అందరికి ఫ్రెండ్. ఇప్పుడు మీరు కూడా ఫ్రెండ్స్, అందుకే ఏపీ ఇస్ రెడీ టు హెల్ప్. కాకపోతే దీనికి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. ప్లీజ్ బిల్ ఇట్. ముందు నాకు మాట చెప్పు, మనం ఒకవేళ నేటి శ్రీలంకలో రావణ లంకను వెతకాలంటే దానికి సంబంధించిన క్లూ ఎక్కడ దొరుకుతుంది? నాకు తెలిసి జాఫ్నా పబ్లిక్ లైబ్రరీలో తాటాకుల మీద రాసిన మ్యాప్స్ డ్రాయింగ్స్ ఉంటాయంట. అవి 1000 years ఓల్డ్ హిస్టరీ తాలూకు డాక్యుమెంటేషన్. అక్కడ రావణుడి క్లూ కంపల్సరీ దొరుకుతుంది. నాకు ఇవన్నీ ఏమర్థం అవుతాయి? ఏదైనా ఒక ఐడియా చెప్పచ్చు కదా. అసూయగా ఉంది.
అలాంటిదేం లేదు. హిస్ నాట్ ఈవెన్ మై టైప్. అండ్ దిస్ లైబ్రరీ ఈజ్ ఆల్సో నాట్ మై టైప్. ఇక్కడ 1000 సంవత్సరాల పుస్తకాల గురించి పక్కన పెట్ట 50 సంవత్సరాల పుస్తకాలు కూడా దొరికేట్లేవు. ఏమైంది? నండి. నండ్రి గిండ్రి పక్కన పెట్టు. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఫర్గెట్ ద బుక్. వై ఫర్గెటింగ్? మీకు కావాల్సిన తాటాకల పుస్తకం దొరికింది. ఏ సెక్షన్లో ఉంది? ఈ లైబ్రరీలో లేదు. రండి బయట చెప్తాను. 1981 గొడవల్లో కొంతమంది లైబ్రరీకి నిప్పెట్టేశారు. ఎంతో విలువైన హిస్టారికల్ డాక్యుమెంట్స్ అప్పుడు బర్న్ అయిపోయాయంట. అప్పుడున్న లైబ్రరీ అంకుల్ కొన్ని తాటాకులు తీసి దాచాడంట. ఇప్పుడు ఆయన కలిసామా, ఆ తాటాకులు తీసుకున్నామా? అతను ఆ డాక్యుమెంట్ ని లైబ్రరీలోనే తిరిగి పెట్టేయచ్చుగా. శివులు వారు కదా, ఆ తాటాకులు చాలా విలువైనవి. సెకండ్ టైం రిస్క్ చేస్తారా? అచ్చా, ఈ విషయాలన్నీ నీకు ఆ అమ్మాయి చెప్పిందా? ఆ అమ్మాయి మా ఊరే. వెరీ నైస్ లేడీ. ఎక్కడుంటాడా లైబ్రరీ? ఇప్పుడు మీ ఇద్దరు వాంటెడ్ కదా, యా. మరి అతను సీక్రెట్గా కలవాలి కదా. నేను వెళ్ళి మీటింగ్ ఫిక్స్ చేస్తాను, మీరిద్దరు హోటల్లో ఉండండి. నా మెసేజ్ కోసం వెయిట్ చేయండి. What happened? అంగుపర్ Let's go. This way. Come on. Hey! Hold my hand. What do we do? No! Fast! புகையிடம் இன்னும் சிறிது நேரத்தில் புறப்பட இருப்பதால் கதவுகள் மூடப்படும். Attention please. The train will be leaving shortly. Please mind the closing doors. Jaffna Fort at 7 p.m. ఇతను మామూలు లైబ్రరీ అంకుల్ కాదు తెలుసా. ఇలా ఫ్యామిలీ 7 తరాల నుంచి ఈ తాటాకులను కాపాడుతుందంట. మీరు చెప్పిన కాజు నచ్చి ఆ ఇలువైన తాటాకులు మీకు చూపించడానికి ఒప్పుకున్నాడు ఆయన.
దాదాపు 400 ఏళ్ల క్రితం నాటి మాన్యుస్క్రిప్ట్. కానీ ఏపీ 1000 ఏళ్ల క్రితం నాటి రికార్డ్స్ దొరుకుతాయన్నాడుగా. అతను చెప్పింది కరెక్టే, కానీ ఈ మాన్యుస్క్రిప్ట్స్ని ప్రతి 400-500 ఏళ్లకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఇదిగో చూడు, ఇవి తాటాకులు, ఇవి పాడైపోతే అందుకే మారుస్తూ ఉండాలి.